ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరవచ్చిన దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని మహాకృపను బట్టి ఈరోజు రేపు దేవుని వాక్యం ఆలకించడానికి, దేవుని సన్నిధి అనుభవించడానికి ప్రభు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. పోయిన సంవత్సరం మీ మధ్యకి రావడానికి ప్రభు అవకాశం ఇచ్చారు. మరొకసారి మీతో కలిసి దేవుని మాటలు ఆలోచించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. కుటుంబ సమేతంగా మీ మధ్యకు రావడానికి దేవుడు అనుగ్రహించిన ఈ అవకాశం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం ఆరంభంగా మనం చదువుకుందాం. ఈ 2 దినాలు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ యొక్క గమనంలోనికి తీసుకురావాలని, లేదా మనమందరం కలిసి ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను. రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనము మనం చదువుకుందాం. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరిచెను. ప్రార్థన చేసి దేవుని మాటలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవ, మహోన్నతుడైన మా తండ్రి, నీ వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో మరొక దినాన్ని మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాస్తవానికి నిన్నటి వారమే కానీ నేటి వారము కాము, కానీ నీ కృపను మా మీద విస్తరింపచేసి, మీ సన్నిధి కాంతి మా ముఖాల మీద ప్రకాశింపచేసి, మీ సన్నిధి ప్రవేశం అనుగ్రహించినందుకు వందనాలు దేవా. మరి మరొకసారి నీ లేఖనాలని ధ్యానించడానికి మేము కూడి వచ్చి ఉండగా మీరు మాతో మాట్లాడండి. మీ ఆత్మ ద్వారా మా హృదయాలను తెప్పరేలా చేయండి. నీ వాక్కు ద్వారా మా యొక్క గమ్యాన్ని నిర్దేశించండి. నీ కుమారుని మహిమపరచండి, నన్ను మరుగుపరచండి, నీ వాక్యాన్ని ప్రత్యక్షపరచండి. యేసు ప్రభు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ 2 దినాలు మనకి ఇవ్వబడిన 5 వర్తమానాల్లో ఒక అంశాన్ని మీ మనసులోనికి నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. ప్రభు సహాయంతో దాన్ని మనం ధ్యానం చేద్దాం. వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ ఏ క్రిస్టియన్? ఒక నిజమైన క్రైస్తవుని యొక్క గమ్యం ఏంటి? దేవుడు మనను ఎందుకు నిర్ణయించాడు, దేని కొరకు రక్షించాడు అని మనం ఎవరినైనా అడిగితే సర్వసాధారణంగా వచ్చే జవాబులు, నువ్వెందుకు రక్షించబడ్డావు అని అడిగామనుకోండి, ఏం చెప్తారు? మీరేం చెప్తారు? లేదా దేవుడు మిమ్మల్ని ఎందుకు రక్షించాడు, లేదా మనల్ని ఎందుకు రక్షించాడంటే కామన్ ఆన్సర్ ఏమొస్తుందంటే, నరకం తప్పించుకుని పరలోకం వెళ్ళడానికి, పాపాలు క్షమించడానికి, పాపము నుండి క్షమించబడ్డానికి, పరలోక రాజ్యం చేరడానికి, నరకం తప్పించుకోవడానికి. ఇవన్నీ సర్వసాధారణంగా వచ్చే ఆన్సర్సే. అవి తప్పని కాదు, కానీ అవి సంపూర్ణమైన జవాబు అయితే మాత్రం కాదు. అయితే దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు అన్న దాంట్లో ఒక ప్రాముఖ్యమైన సంగతి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, దేవుని కుమారుని స్వారూప్యంలోనికి మనం మలచబడాలని ఆయన మనల్ని రక్షించాడు. దిస్ ఈజ్ ద ఫైనెస్ట్ ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. ఆయన కుమారుని స్వారూప్యంలోనికి మనం మలచబడాలి అని దేవుడు మనల్ని రక్షించాడు అని లేఖనాలు చెప్పే జవాబు అన్నమాట. సో ఆయన కుమారుని స్వారూప్యంలోనికి మనం ఎలాగ మారాలి, ఏ ఏ ప్రాంతాల్లో మారాలి, ఏ ఏ కాలాల్లో మారాలి అనేది ఒక పెద్ద అంశం కొత్త నిబంధనలో. కాబట్టి దాన్ని మనము రక్షించబడిన తర్వాత తీవ్రంగా, లోతుగా, సంక్షేమంగా ఆలోచన చేయవలసిన అంశం అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు స్వారూప్యంలోనికి మలచబడ్డాం. యేసుక్రీస్తు యొక్క స్వభావంలోనికి మనము ట్రాన్స్ఫార్మ్ అవడం అనేది
చాలా ప్రాముఖ్యమైన అంశంగా మనం గమనిస్తున్నాం. ఒక వచనాన్ని మనం చదువుకున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. నెమ్మదిగానే ధ్యానం చేద్దాం. మనకి 5 వర్తమానాలు ఉన్నాయి కాబట్టి దాదాపుగా 5 టాపిక్స్ మనం దీంట్లో కవర్ చేయొచ్చు. ఈరోజు ఉపోద్ఘాతంగా ఈ ఉదయకాలం వేళ కొన్ని మాటలు మీ దృష్టికి నేను తీసుకొస్తాను. చూడండి 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు అన్న మాట మనం గమనిస్తున్నాం. దేవుని కుమారుడు అనే ప్రస్తావన ఇక్కడ ప్రారంభించబడింది. వాస్తవానికి ఇది ఆది కాండం నుంచి ఆరంభించబడి దాదాపుగా చివరి వరకు సాగిన ఒక అంశం. మొట్టమొదట ప్రప్రథముగా దేవుని కుమారులు అని పిలువబడిన వారు ఎవరంటే దేవదూతలు. అది మనం ఆది కాండం 6వ అధ్యాయంలో చూస్తాము. సేతు సంతానం అని అంటారు. పోనీ యోబు గ్రంథంలో కూడా మనం చూస్తాం. రెఫరెన్స్ ఒకవేళ ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకుంటే మంచిది. అయినా చదువుదాం, ఒక వచనం చదువుదాం. చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో ఆ ప్రస్తావన మనకుంది. బైబిల్లో దేవుని కుమారులు అనే ప్రస్తావన దేవదూతలు ప్రప్రదంగా దేవుని కుమారులుగా ప్రస్తావించబడ్డారు. చదువుదామా? ఎవరైనా సహాయం చేయండి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చినప్పుడు అనే మాట రాయబడి కింద ఒకటేసి ఏం రాశాడండి? దైవ కుమారులు అన్న మాట మనం చూస్తున్నాం. 2వ అధ్యాయములో కూడా మనం అదే చూస్తాం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటికై అన్న మాట మనం గమనిస్తాం. 38వ అధ్యాయంలో కూడా ఆ మాట 38వ అధ్యాయము 7వ వచనం అనుకుంటూ చూడండి. 38వ అధ్యాయము 7వ వచనంలో కూడా మాట మనసు. ఉదయ నక్షత్రములు యాకముగా కూడి పాడినప్పుడు దేవదూతలు అందరూ, ఇవన్నీ మనకు తెలిసిన వచనాలే, దేవుని కుమారులు అనే ప్రస్తావన రాయబడింది. ఆది కాండము 6వ అధ్యాయంలో కూడా ఇదే ప్రస్తావన మనం చూస్తాం. చూడండి, ఆది కాండము 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. దేవుని కుమారులు అన్న మాట మనకు కనబడుతుంది. ఇది ఒక డిబేటబుల్ క్వశ్చన్ అయినప్పటికీ మనం ఎలాగే తీసుకుందాం. సేతు సంతానము దేవుని కుమారులు అని ఒక వ్యాఖ్యానం ఉన్నది. లిటరల్గా దేవదూతలే అనే వ్యాఖ్యానం కూడా ఉన్నది. ఆరంభంగా దేవుని కుమారులు అనే మాట దేవదూతలకు సంబంధించింది అని మనకు అర్థమైంది. దే ఆర్ ద గాడ్స్ సన్స్. దేవదూతలు దేవుని కుమారులుగా పిలువబడ్డారు. తర్వాత ఆ నెక్స్ట్ దేవుని కుమారుడుగా పిలువబడింది ఎవరంటే ఆదాము. పాత నిబంధనలో మనకి అది కనిపించదు, కానీ క్రొత్త నిబంధనలో అది మనకు కనబడుతుంది. లూకా సువార్త చూడండి. లూకా సువార్త 3వ అధ్యాయం 31వ వచనం చదువుదామా? లూకా సువార్త 3:31. 38 చదువుదాం. 38 ఆదాము దేవుని కుమారుడు. హోషేయ గ్రంథంలో ఇశ్రాయేలీలు కూడా దేవుని కుమారులు లేదా దైవ కుమారులు, దేవుని జనాంగము, దేవుని కుమారులు అనే ప్రస్తావన ఉన్నది. మనం ఒకసారి ఆలోచిద్దాం. పాత నిబంధనలో అంటే ఈ సృష్టి ఆరంభం కాకముందే దేవదూతలు దేవుని కుమారులుగా పిలువబడ్డారు. మొట్టమొదటి అంశం అదొక రిలం అన్నమాట. తర్వాత ఆదాము దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు. ఆదాము సంతతి అందరూ కూడా దేవుని కుమారులుగానే ఉండాలని దేవుడు ఆశించాడు, కానీ ఆదాము దాన్ని పోగొట్టుకున్నాడు. మూడోది మనం గమనిస్తే ఇశ్రాయేలీలు కూడా దేవుని కుమారులుగానే పిలువబడ్డారు, కానీ వారు కూడా దాన్ని సరిగా నిలబెట్టలేకపోయారు. ఇప్పుడు 4వదిగా ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు. క్రొత్త నిబంధనలో దేవుని కుమారులు అనే కాన్సెప్ట్ ప్రభువైన యేసుక్రీస్తు ఆరంభమైంది. ఈయన నా ప్రియ కుమారుడు అని మాట మనం చూస్తాం. ఈయన నా ప్రియ కుమారుడు, నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి కుమారుని కనెదువు, ఆయన సర్వోన్నతుడైన దేవుని
కుమారుడు అని చాలా స్పష్టంగా రాయబడింది. యేసు ప్రభు దేవుని కుమారుడిగా ప్రస్తావించబడింది. ఆ తర్వాత దేవుని కుమారులుగా ప్రస్తావించబడింది దేవుని పిల్లలు. ఎవరు? దేవుని పిల్లలు. చూడండి, యోహాను సువార్త మనందరికీ తెలిసిన వచనము, 1వ అధ్యాయము 12వ వచనం అని చదువుకుందామా? 1వ అధ్యాయం 12వ వచనము, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. వారికందరికీ అనగా దేవుని పిల్లలు, ఇక్కడ మొత్తం జనరల్గా రాయబడింది. దేవుని పిల్లలు అంటే దేవుని సంతానము, కుమారులు కుమార్తెలుగా మనం అంగీకరించబడ్డాం. అదే కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో మీరు నా కుమారులను కుమార్తెలను అనబడుదురు అనే మాట రాయబడింది. సరే, ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం. ఆరంభములో దేవుని కుమారులు ఎవరు? దేవదూతలు. తర్వాత దేవుని కుమారుడిగా ప్రస్తావించబడింది ఎవరు? ఆదాము. ఆ తర్వాత దేవుని కుమారుడిగా ప్రస్తావించబడింది ఎవరు? ఇశ్రాయేలీలు. తర్వాత దేవుని కుమారుడిగా ప్రస్తావించబడింది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు మనం. అయితే ఈ పరంపర ఒకసారి ఆలోచిస్తే, మొట్టమొదటిగా దేవుని కుమారులుగా ప్రస్తావించబడిన ఆ దేవదూతలు, వారు దేవుని మీద తిరగబడిన కారణాన్ని బట్టి ఆదాము ఆ లూసిఫర్, పరలోకంలో జరిగింది ఆ సంగతి వివరాలు ఎక్కువగా బైబిల్లో రాయబడలేదు, కానీ లూసిఫరు దేవుని మీద తిరగబడిన కారణాన్ని బట్టి, మహోన్నతుని మీద హెచ్చించుకున్న కారణాన్ని బట్టి అతడు ఏమైపోయాడు? పతనం అయిపోయాడు. రెండోది, నెక్స్ట్ క్రియేషన్ ఆదాం ఏం చేశాడు? సేమ్ సిన్, అదే పాపాన్ని చేశాడు. దేవుని మీద తిరగబడ్డాడు, దేవుని ఆజ్ఞను తిరస్కరించాడు, అవిధేయత చూపించాడు. ఆదాము కూడా దేవుని కుమారత్వం నుంచి ఏమైపోయాడు? పడిపోయాడు. నెక్స్ట్ ఇశ్రాయేలీని దేవుడు తన కుమారులుగా స్వీకరించాడు. ఇశ్రాయేల్ అంటే ఆల్ జూయిష్ నేషన్ అనమాట. ఇక్కడ ఒక నేషన్ని దేవుడు ఒక కుమారులుగా స్వీకరించాడు. సేమ్ సిన్ వాళ్ళు కూడా అదే చేశారు. వారు ఏమయ్యారండి? ఎన్నో మార్లు అరణ్యంలో ఆయన మీద వారు తిరగబడిరి అని రాయబడింది. ఎన్నో మార్లు ఆయనను హృదయాన్ని దుఃఖింప చేశారని రాయబడింది. సో వాళ్ళు కూడా ఆ యొక్క కుమారత్వం నుంచి కింద పడిపోయారు. ఇప్పుడు ఒక ఆయన వచ్చాడండి పరలోకం నుండి. ఆయనే దేవుని కుమారుడిగా ప్రస్తావించబడ్డాడు. ఈయన నా ప్రియ కుమారుడు. అక్కడ వరకు రాయబడిన వాళ్ళందరూ దేవుని కుమారులు, కానీ ఈయన మామూలు కుమారుడు కాదు. ఎలాంటి కుమారుడు అండి? ప్రియమైన కుమారుడు, ఆయనకి ఇష్టమైన కుమారుడు. అంతేకాకుండా ఆయన చిత్తాన్ని యావత్తు నెరవేర్చిన కుమారుడు. ఆయనకి శాశ్వత కాలం కుమారుడుగా ఉండే కుమారుడిగా మనం గమనిస్తున్నాం. ఆయన కుమారత్వాన్ని నేను ధ్యానించాలన్న అంశం కాదు, కానీ బట్ ఈజ్ ద ఓన్లీ బిగాటన్ సన్ అన్నమాట మనకు అర్థమవుతుంది. ఆయన దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు. పాత నిబంధనలో వారు దేవుని కుమారులుగా పిలువబడ్డారు, కానీ ఈయనైతే ప్రియ కుమారుడిగా, శ్రేష్టమైన కుమారుడిగా, దేవునికి ఇష్టమైన కుమారుడిగా, ఆయన హృదయాన్ని ఆనందింపజేసే కుమారుడిగా ఈ భూలోకంలో జీవించినట్టుగా మనం గమనిస్తాం. ఆయన ఆరంభంలో రాయబడింది ఈయన దేవుని కుమారుడు అనే మాట మనం చూస్తాం. ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు రాయబడింది ఈయన నా ప్రియ కుమారుడు అనే మాట మనం చూస్తాం. ఆయన సిలువకి వెళ్ళేటప్పుడు కూడా ఆ యొక్క కొండ మీద రూపాంతరము చెంది ఆ సమయంలో కూడా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించిన, ఆయన మాట మీరు వినండి అనే స్వరం మనం చూస్తాం. అంటే హి వాస్ వెల్ యాక్సెప్టెడ్ యాజ్ ఎ సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడుగా ఆయన అంగీకరించబడ్డాడు. ద ఫైనల్ అండ్ ఫర్ ఎవర్ వీఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్. మనము ఇప్పుడు దేవుని కుమారులుగా చేయబడ్డాము. అయితే ఇప్పుడు యేసు ప్రభు దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు, దేవుని కుమారుడిగా జీవించాడు, దేవుని కుమారుడిగా చనిపోయాడు. అయితే మనము ఇప్పుడు దేవుని కుమారులుగా ఎలా అయ్యాం అన్నది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇప్పుడు దేవుని కుమారులుగా మనం ఎలా జీవించాలి అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన అంశం. ఒకసారి చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం, 16వ వచనం, అందరికీ తెలిసిన వచన భాగాన్ని ఒకసారి మనం చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం.
ఆ, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆ, ఆ, ఉమ్, నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అన్న మాట రాయబడింది. అద్వితీయ కుమారుడు అన్న మాట రాయబడింది ఇక్కడ. ఈయన ఎవరంటండి? అద్వితీయ కుమారుడు లేదా జనతైక కుమారుడు లేదా ఏకైక కుమారుడు. ఇది యేసు ప్రభుకి ఇవ్వబడిన టైటిల్. ఆయన ఈ భూలోకానికి వచ్చినప్పుడు, ఈ భూలోకంలో జన్మించినప్పుడు ఏకైక కుమారుడు అని రాయబడింది అనమాట. అద్వితీయ కుమారుడు, అద్వితీయం అంటే ద్వితీయము లేనిది అని అర్థం. ఈజ్ ద ఓన్లీ బిగాటెన్ సన్, ఇంగ్లీష్లో అలా ఉంటుంది అనమాట. ఈజ్ ద ఓన్లీ బిగాటెన్ సన్. ఏకైక కుమారుడు, జనదైక కుమారుడు, అద్వితీయ కుమారుడు. ఇంకా ఆయనకు సరిపోలిన వారు కానీ, ఆయనకు సమీపంగా రాగలిగిన వారు కానీ, ఆయన పోలిన వారు కానీ ఎవరూ లేరు. ఈజ్ ద ఓన్లీ వన్. అది క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తుకి ఇవ్వబడిన గొప్ప టైటిల్ అన్నమాట. ఆయనను చూసినప్పుడు పరలోకం ఆనందించింది, ఆయన చూసినప్పుడు తండ్రి ఆనందించాడు, ఆయన చూసినప్పుడు లోకం కూడా ఆనందించింది. మహా సంతోషకరమైన శుభవార్తమానం అని రాయబడింది. కాబట్టి ఆయన అంత శ్రేష్టమైన కుమారత్వం కలిగిన వాడిగా మనం గమనిస్తున్నాం. ఏకైక కుమారుడిగా పుట్టాడనమాట. ఏకైక కుమారుడు. ఎందులో ఏకైక అంటే ఏకైక కుమారుడు అని ఎందుకు ప్రస్తావించబడింది అంటే చాలా విషయాలు ఉన్నాయి. 2-3 మనం చూస్తే, ఆయన పరిశుద్ధతను బట్టి ఆయన ఏకైక కుమారుడు, ఆయన దైవత్వాన్ని బట్టి ఆయన ఏకైక కుమారుడు, ఆయన దీనత్వాన్ని బట్టి ఆయన ఏకైక కుమారుడు, ఆయన దేవుని పోలిన వాడు కాబట్టి ఆయన ఏకైక కుమారుడు. ఆయన పోలిన వారు కానీ, ఆయన దగ్గరికి రాగలిగిన వారు కానీ ఎవరు లేరు. ఆయన అన్ని విషయాల్లో ఈజ్ ద ఓన్లీ వన్. ఈజ్ ద ఓన్లీ వన్. అయితే ఆ ఏకైక కుమారుడు క్రొత్త నిబంధనలో మరొక కుమారుడుగా మార్చబడ్డాడు. అది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఇందాక మనం చదువుకున్న దాంట్లో రోమపత్రిక వస్తారా? 8వ అధ్యాయం 29వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అన్నాడు. అంటే జ్యేష్ఠ కుమారుడు అయ్యాడు. ఏమయ్యాడండి? ఏకైక కుమారుడు ఏమయ్యాడు? జ్యేష్ఠ కుమారుడు అయ్యాడు. అర్థం ఏంటి? ఇంకొక పదం కూడా చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం. దిస్ టైటిల్స్ ఆర్ క్యారింగ్ ఏ లాట్ సమ్ ఆఫ్ మీనింగ్ అనమాట. ఈ యొక్క పేర్లు చాలా అద్భుతమైన అర్థాన్ని అవి క్యారీ చేస్తాయి. అందువలన వాటిని మనం గమనించాలి. 23వ వచనం చదువుతారా? 15వ అధ్యాయం కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 23వ వచనం. ప్రతివాడును ప్రథమ ఫలము క్రీస్తు అన్నాడు. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత ఇంకొక మాట కూడా మనం చూడొచ్చు. కడపటి ఆదాము 45వ వచనం కూడా చదువుతారా? ఇందు విషయమై ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయను వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. కడపటి ఆదాము అనే మాట కూడా మనం గమనిస్తున్నాం. ఇప్పుడు 3 టైటిల్స్ మనం డ్రా చేసాం. ఆయన ఏకైక కుమారుడు, ఆయన జ్యేష్ఠ కుమారుడిగా మారాడు, తర్వాత ఆయన కడపటి ఆదాముగా మారాడు. ఈ మూడింటి కోసం ఒక 10 నిమిషాలు మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు యేసు ప్రభు ఏకైక కుమారుడిగా ఉన్నప్పుడు పరలోకం ఆయన చూసి మాత్రమే ఆనందించింది. ఆయన చూసి ఇలా వినండి, పర్లేదు, మరి వాళ్ళ పని ఆపరు కదా, జస్ట్ హియర్ మీ, అదర్వైజ్ క్లోజ్ ద డోర్స్. ఓకే, సువార్తల్లో ఏకైక కుమారుడిగా ప్రస్తావించబడిన ఈయన పత్రికల్లోకి వచ్చే సమయానికి ఈయన జ్యేష్ఠ కుమారుడిగా ప్రస్తావించబడ్డాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏకైక కుమారుడికి జ్యేష్ఠ కుమారుడికి గల తేడా ఏమిటి? ఏకైక కుమారుడు అంటే ఒక్కడే, జ్యేష్ఠ కుమారుడు అంటే పెద్దవాడు, అంటే మిగతా వాళ్ళు ఉన్నారు అని అర్థం.
ప్రథమ ఫలము అంటే మొదటి ఫలము, తర్వాత ఇంకా చాలా ఫలాలు ఉన్నాయి అని అర్థం. కడపటి ఆదాము అంటే ఇంకా ఆయన తర్వాత ఇంకా ఆదాము సంతానం ఎవరు? ఆయనే కడపటి ఆదాము. ఇంకా ఆదాము సంతానం చాలామంది ఉంటారు, కానీ కడపటి ఆదాము ఆయన. మొదటి ఆదాము, కడపటి ఆదాము, అది ఒక ప్రత్యేకంగా ఆలోచిద్దాం. ఈ రెండు విషయాలు ఒకసారి మనం ఆలోచిద్దాం. ఒకటి, ఆయన ఏకైక కుమారుడుగా ఉన్న వ్యక్తి ఇప్పుడు జ్యేష్ఠ కుమారుడుగా మారాడు. ఆయన ఏకైక ఫలముగా ఉన్నాడు పరలోకమందు, ఇప్పుడు ప్రథమ ఫలముగా మారాడు. ఇప్పుడు ఏకైక కుమారుడు కాస్త జ్యేష్ఠ కుమారుడుగా మారడంలో ఉన్న ఉద్దేశం ఏమిటంటే, ఆయనను పోలిన వారు అనేక మంది పరలోకానికి రావడానికి ఆయన ఒక మార్గం వేశాడనమాట. ఇంకా తండ్రి ప్రభు యేసుక్రీస్తుని చూసినప్పుడు ఎంత ఆనందించాడో, ఎంత సంతోషించాడో. ఇంకో మాటలో చెప్పాలంటే, ఆ కుమారుడికి అన్ని విషయాల్లో తండ్రి ఎలా సహాయం చేశాడో, ఆయన తర్వాత వచ్చేవారందరికీ కూడా అదే సహాయాన్ని చేయాలని తండ్రికి అభిష్టమైంది. అది మనకివ్వబడిన ఒక ధన్యతల్లో శ్రేష్టమైన ధన్యత అనమాట. అపవాది ఈ అంశాన్ని మనం నమ్మకుండా చాలా ఆటంకపరుస్తాడు. యేసు ప్రభు ఆయన దేవుని కుమారుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన గొప్పవాడు కాబట్టి తండ్రి అన్ని విషయాల్లో ఆయనకు సహాయం చేశాడు. కానీ మనం ఆయన అంతటి వారం కాదు కదా, కాబట్టి అన్ని విషయాల్లో తండ్రి మనకు అంత సహాయం చేస్తాడంటే మనం నో అంటాం. అది దట్ ఈస్ ద గ్రేటెస్ట్ లై ఆఫ్ సాటన్ త్రూ ద ఏజెస్ అనమాట. తరతరాలుగా క్రైస్తవ సమాజాన్ని అపవాది నమ్మించి మోసం చేసే అంశం ఏంటంటే, యేసు ప్రభుకి ఎంత సహాయం అయితే తండ్రి అయిన దేవుడు చేశాడో అదే సహాయాన్ని మనకు చేయుడు అనే ఆ అబద్ధాన్ని వాడు ప్రచారం చేస్తున్నాడు. కానీ సత్యం ఏంటో తెలుసా? ఆ ఏకైక కుమారుడు ఎలాగైతే జ్యేష్ఠ కుమారుడుగా మారాడో, ఆ జ్యేష్ఠ కుమారుని తర్వాత వచ్చే కనిష్ఠ కుమారుని వరకు కూడా ఆయన వలె మార్చబడ్డానికి తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉండి పని జరిగిస్తున్నాడు. అందుకే పరిశుద్ధాత్మను మనకి ఈ లోకంలో సంచకరువుగా ఇచ్చాడు. పరిశుద్ధ లేఖనాలని మనకు ఆయన వరముగా అనుగ్రహించాడనమాట. ఇప్పుడున్న ఒకే ఒక గోల్, పరలోకమందున్న తండ్రికి ఆయనకున్న ఒకే ఒక గురి, ఒకే ఒక గోల్ ఏంటంటే, ఆ మొదటి కుమారుడు పరలోకం వచ్చినప్పుడు ఎలాగైతే అంగీకరించబడ్డాడో, ఆ మొదటి కుమారుడు పరలోకం వచ్చినప్పుడు పరలోకం ఎలాగైతే సంతోషించిందో, ఆ తర్వాత వన్ బై వన్ ఆ పరలోకం చేరేటప్పుడు పరలోకం అలాగే ఆనందిస్తుంది, పరలోకం అలాగే సంతోషిస్తుంది, పరలోకం అలాగే అందరినీ అంగీకరిస్తుంది అనే సత్యాన్ని ఈ భూలోకానికి దేవుడు తెలియచేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మొదటి ఫలము మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ప్రథమ ఫలముగా తండ్రి వద్దకు వెళ్ళిపోయింది. ఈ ఫలం యొక్క లక్షణాలన్నీ కూడా చివరి వరకు వచ్చే ఆ అన్ని ఫలాల్లో ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. దాని గురించి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? పని జరిగిస్తున్నాడు. క్రీస్తు సారూప్యము అంటే ఆ మొదటి కుమారుడు ఏ విధంగా అయితే తండ్రి అయిన దేవుని యందు ఆనందించాడో, దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడో, దేవుని సహాయాన్ని సంపూర్ణంగా ఎలాగైతే ఈ లోకంలో కలిగి ఉన్నాడో, అలాగే మనమందరము కూడా అదే బాణీలో అదే పద్ధతిలో వెళ్ళాలని మనం మ్యారేజ్ రిజిస్టర్లో లేదంటే మ్యారేజ్ కార్డులో మనం ఇలా రాస్తాం, నా ఏకైక కుమార్తె అని రాస్తాం. అంటే చదివిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఇంక వీళ్ళకి ఏమైనా పిల్లలు లేరు, ఒకే కుమార్తె అనుకుంటారు. కానీ నా ప్రథమ కుమారుని యొక్క మ్యారేజ్ అని రాశారనుకోండి, లేదా జ్యేష్ఠ కుమారుని యొక్క మ్యారేజ్ అని రాశారని కింద ఎవరున్నట్టండి? ఇంకా ఈయనకి ఎంతమందో పిల్లలు ఉన్నారని అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు కొత్త నిబంధనలో మనం రోమాపత్రికలో చదివిన అంశంలో దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఆ జ్యేష్ఠ కుమారుని సారూప్యంలోనికి మార్చాలని ఆశపడుతున్నాడు. ఇది ఒకరోజు జరిగేది కాదు, ఇది ఇప్పుడు జరిగే ఒక ప్రొసీజర్ అన్నమాట. ఇప్పుడు మనం అందరం దేవుని కుమారులం అయ్యాం. ఎలా అయ్యాం? ఆ కుమారుని అందరి విశ్వాసం ఉంచడం వల్ల. అదే రోమాపత్రిక 3వ అధ్యాయంలో మనం ఆలోచిస్తాం. ఆయన కుమారుని అందరి విశ్వాసం ద్వారా, ఆయన రక్తమందలి విశ్వాసం ద్వారా మనం ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. కానీ మొదటి ఆదాము లక్షణాలు చాలా ఉండిపోతాయి మనలో. ఇప్పుడు ఆ మొదటి ఆదాము నుంచి కడపది ఆదాములోనికి ట్రాన్స్ఫర్ అయ్యే ఈ యొక్క ప్రొసీజర్లో ఆ కుమారుని స్వారూప్యంలోనికి డే బై డే నీవు నేను మారాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనం ఆయన కుమారులు అయినాడు వాస్తవమే, కానీ ఆయన కుమారుని స్వారూప్యంలోనికి మనం మారాలి అని
తండ్రి అనే దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఒక అంశం మనం ఆలోచించాలి. చాలా సందర్భాల్లో మనం ఎందుకు ఓడిపోతాము, చాలా సందర్భాల్లో మనం ఎందుకు వెనకంజ వేస్తాము, లేదా చాలా సందర్భాల్లో ఎందుకు నిరుత్సాహానికి నిస్పృహకి మనం వెళ్ళిపోతామంటే, ఆయన కుమారుడు కావడానికి మనమే ప్రయత్నం చేస్తామని మనం అనుకుంటాం. ఆయన స్వారూప్యంలోనికి వెళ్ళడానికి మనమే అన్ని ప్రయత్నాలు జరిగించి మన యొక్క ఎఫర్ట్ చేత, మన యొక్క శక్తి చేత, మన యొక్క బలం చేత ఆ మార్గంలో పయనిస్తున్నాం, అందుకే నేను అది సాధించలేకపోతున్నాను అనుకుంటాం. కానీ నీకంటే నాకంటే మనం ఆయన స్వారూప్యంలోనికి మలచబడాలని ఎక్కువ అభిలాష ఎవరికి ఉన్నది? దేవునికి ఉన్నది. అదే రోమపత్రికలో మనం చదివాం. రోమపత్రిక చూడండి, 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగేను అన్న. ఇక్కడ దేవుడు అనే మాట మనం అండర్లైన్ చేసుకోవాలి. ఆయన కుమారుని స్వారూప్యంలోనికి మలచడానికి, ఆయన కుమారుని స్వారూప్యంలోనికి నిన్ను నన్ను తీసుకురావడానికి దేవుడే ముందుగా ఆయన చర్య తీసుకుంటున్నాడు. ద ఫస్ట్ ఇనిషియేటివ్ ఎవరు తీసుకుంటున్నాడు? ఆయనే ముందుగా చర్య తీసుకున్నాడు. ఆయనే ముందుగా మన వైపు అడుగులు వేస్తున్నాడు. మనలో చాలామంది రక్షించబడ్డం గల కారణం ఎవరు? మనం కాదు. మనం ఆ రక్షణ తీసుకున్నాం అంతే, కానీ కారణం ఎవరు? దేవుడే ముందుగా నీ యందు ఆ విశ్వాసాన్ని పుట్టించాడు, నీ మనసును తెరిచాడు, ఆయన కుమారుని స్వీకరించే అవకాశం ఆయన కలిగించాడు. మనకంటే చాలామంది తెలివైన వారు, జ్ఞానవంతులు, విద్యావంతులు, చాలా విషయాల్లో అప్పర్ హ్యాండ్గా ఉన్నవారికి ఈ యొక్క గొప్ప రక్షణ వారికి అర్థం కాలేదు. కారణం ఏంటి? అర్థం కాకపోవడానికి తెలుగు తక్కువదనం కాదు, కానీ దేవుడు వారి హృదయాలు ఏం చేయలేదండి? తెరవలేదు. రెండోది, వాళ్ళు కూడా దేవుని వైపు తిరగలేదు. ఈ రెండు కూడా బ్యాలెన్స్గా ఉంటాయి. గాడ్స్ సావర్నిటీ, మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ గోస్ టుగెదర్ అన్నమాట. దేవుని సార్వభౌమాధికారం, మానవుని యొక్క స్వేచ్ఛాపూరితమైన చిత్తం రెండు కలిసి వెళ్తాయి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తుండగా దేవుడే మనలను ఆయన కుమారుడిగా మార్చాలి, ఆయన స్వారూప్యంలోనికి మార్చాలి, ఆయన ప్రియబిడ్డగా మార్చాలని ఆయన దృఢ నిశ్చయము, దృఢ సంకల్పము కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రొసీజర్లో మనం అనుదినము ఆయన స్వారూప్యంలోనికి మలచబడాలి. జ్యేష్ఠ కుమారుడు వెళ్ళిపోయాడు పరలోకానికి. ఎవరు వెళ్ళారండి? జ్యేష్ఠ కుమారుడు వెళ్ళాడు. ఇప్పుడు ఆయన పరలోకం వెళుతూ ఒక వ్యక్తిని పరలోకం తీసుకెళ్ళాడు. ఎవరు? సిలువ మీద దొంగ. ఎవరిని తీసుకెళ్ళాడండి? ఫస్ట్ ఫ్రూట్ అయినా నెక్స్ట్ ఫ్రూట్ ఈయనే. ఫస్ట్ ఫ్రూట్ ఎవరో? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రథమ ఫలం ఆయన. ఆ తర్వాత ఎవరండి? సిలువ మీద దొంగ. వాస్తవానికి హ్యూమన్లీ థింక్ చేస్తే, లేదా మానవ పరంగా మనం ఆలోచిస్తే, పరలోకం వెళ్ళే మొట్టమొదటి వ్యక్తి ఎలాంటిడై ఉండాలనుకుంటాం మనం? అయితే అవకాశం నీకు కానీ నాకు కానీ ఇస్తే కనుక, పరలోకం అందున్న తండ్రి నువ్వు భూలోకం వెళ్ళి ఒక వ్యక్తిని పరలోకం తీసుకురామంటే కనుక మనం ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాం? ఏ గొప్ప సైంటిస్ట్నో, ఏ నోబెల్ బహుమతి పొందిన ఒక మంచి పీస్, లేకపోతే రకరకాల క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదా ఈ లోకంలో. చాలా ఉన్నతమైన వాడై ఉండాలి. పోనీ అవన్నీ పక్కన పెడదాం, లోక సంబంధమైనవి. అతడు ఈ లోకంలో బెస్ట్ నైతికత కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, అన్ని విషయాల్లో బెస్ట్గా ఉండాలి. అతన్ని మాత్రమే పరలోకం తీసుకెళ్దామని మనం నిర్ణయించుకుంటాం. కానీ యేసు ప్రభు పరలోకమందున తండ్రి ఎవరు నిర్ణయించాడండి? ఓ దొంగను నిర్ణయించాడు. దొంగ అంటే ఎలాంటి దొంగ అనుకున్నారు? అతని యొక్క నేరము నిరూపించబడి మరణానికి తగిన శిక్ష విధించబడిన వాడు. కానీ ఆయన వైపు తిరగగానే ఏమైందండి? అతనికి ఆయన స్వారూప్యం ఇవ్వబడింది. రెండోది, ఆయన యొక్క అర్హత ఇవ్వబడింది. ఇప్పుడు పరలోకం వెళ్ళాలి అని అంటే క్రీస్తును పోలిన వారై ఉండాలి, లేదా క్రీస్తు ద్వారా రక్షించబడిన వారై ఉండాలి, క్రీస్తులో ఉన్నవారై ఉండాలి. ఒక బైబిల్ పండితుడు ఇలా రాశాడండి, ఈ దొంగ అంతా ఆయన రాసింది ఫార్చునిస్ట్ అంటే గొప్ప అవకాశం, లేదంటే గొప్ప అదృష్టం అనే పదం వాడచ్చు లేదో నాకు తెలియదు, బిబ్లికల్గా మనం వాడం. గొప్ప ధన్యత ఈ లోకంలో ఎవరికైనా దొరికిందంటే ఆ దొంగకే దొరికిందంట. ఎందుకని?
రాత్రంతా జైల్లో ఉన్నాడంట. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సిలువ మీద ఉన్నాడంట. మధ్యాహ్నం 3 గంటలకి యేసుప్రభుతో పరదేశంలో ఉన్నాడంట. ఒకే రోజు 3 ప్రాంతాల్లో ఉన్నాడంట దొంగ. సరే, నైట్ అంతా జైల్లో ఉన్నాడు. హాఫ్ డే 6 అవర్స్ ఎక్కడ ఉన్నాడు? అతను కూడా సిలువ మీద ఉన్నాడు. ఆ తర్వాత యేసుప్రభుతో నేడే నీవు నాతో పరదేశిలో ఉంటావని చెప్పాడు. యేసుప్రభు ఒక అలాంటి వ్యక్తిని తనతో పాటు పరదేశికి తీసుకువెళ్ళడం ద్వారా లోకానికి ఇచ్చిన సందేశం ఏంటో తెలుసా? లోకానికి ఇచ్చిన సందేశం ఏంటంటే, పరలోకానికి క్వాలిఫై అవ్వడానికి మానవుని యొక్క నీతి కానీ, మానవుని యొక్క నైతికత కానీ, మానవుని యొక్క సామర్థ్యం కానీ, శక్తి కానీ, లేకపోతే అర్హతలు కానీ ఏవి పనికిరావు. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే ఒక వ్యక్తిని ఎక్కడ తీసుకెళ్తుంది? పరలోకం తీసుకెళ్తుంది. అది మొదటి సందేశం. రెండవ సందేశం ఏంటో తెలుసా? పరలోకానికి అనర్హులైన వారు ఎవరు లేరు, అందరూ అర్హులే విశ్వాసం ఉంచితే. ఈ వ్యక్తి పరలోకానికి అనర్హుడు అని చెప్పడానికి అవకాశం. నువ్వెంత కునీకోరువైనా, ఎంత దిగజారుడు జీవితం నువ్వు కలిగి ఉన్నా, ఎంత లోతుగా పతనమైపోయినా ఆ వ్యక్తి కూడా పరలోకం వెళ్ళే అవకాశం అయితే ఉన్నది. ఓన్లీ బిలీవింగ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా పరలోకం వెళ్ళే అవకాశం ఉన్నదన్న సందేశాన్ని దేవుడు దయచేశాడు అనమాట. అందుకే కోకొల్లల మంది, కోటాను కోట్ల మంది ఈ దినాన్న యేసుక్రీస్తు వైపు తిరగడానికి కారణం ఇవే. లోకం కొంతమందిని ద్వేషిస్తుంది, లోకం కొంతమందిని మాత్రమే అప్రూవ్ చేస్తుంది. కానీ ఆయన మొట్టమొదటి వ్యక్తిని పరలోకం తీసుకెళ్ళింది. పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా ఎలా అనుకుంటున్నారంటే, ఏమని? యేసు ప్రభు మొట్టమొదట భూలోకంలో 33 సంవత్సరాలు అని అన్నాడు కదా, పరలోకాన్ని తీసుకొచ్చే వ్యక్తి ఎంత గొప్పోడో అనుకున్నారంట. కానీ ఎవరిని తీసుకొస్తున్నాడు ఈయన? మరణ శిక్ష విధించబడిన ఒక దొంగని తీసుకొస్తుంటే వాళ్ళు ఆశ్చర్యపోయారంట. కానీ అక్కడ ఉన్న సంగతి ఏంటో తెలుసా? ఆ దొంగ కూడా ఆయన స్వారూప్యంలోనే ఉన్నాడంట. ఎవరు స్వారూప్యంలో? ఇద్దరు నడిచి వస్తున్నారేంటి పరలోకం అనుకున్నారండి. ఎవరో? యేసు ప్రభు దొంగ ఆయన స్వారూప్యంలోనే మారిపోయాడు. కారణం ఏంటంటే అతడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు. ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఆయన స్వారూప్యంలోనికి మలచబడ్డం మన జీవితం యొక్క గమ్యం. ఆయన వలె జీవించడం, ఆయన వలె ప్రేమించడం, ఆయన వలె సహించడం, ఆయన వలె మాట్లాడడం, ఆయన వలె పరలోకమందున్న తండ్రి హృదయానికి ఆనందాన్ని కలిగించడం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిలవర్డ్ సన్ అండ్ సన్స్ ఆఫ్ గాడ్? పాత నిబంధనలో దేవుని కుమారులుగా పిలువబడ్డారు, కానీ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రియ కుమారుడిగా పిలువబడ్డాడు. మీరు చూడండి, మోషేని గురించి దేవుడు ఏం చెప్పాడు? ఈయన మిక్కిలి సాత్వికుడు అని చెప్పాడు. మిక్కిలి సాత్వికుడు, లేకపోతే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. కానీ ఆయన దేవుని హృదయాన్ని యేసుక్రీస్తు సంతోషపెట్టినట్టు సంతోషపెట్టలేకపోయాడు. కొన్ని సందర్భాల్లో సాత్వికుని కూడా ఏమొచ్చింది? కోపం వచ్చింది. పోనీ దావీదు కోసం తీసుకోండి, నా హృదయానుసారుడైన మనుషుడు అని చెప్పాడు. ద మ్యాన్ హూమ్ ఐ లవ్, నేను ప్రేమించే వ్యక్తి నా హృదయానుసారుడైన మనుషుడు, నా చిత్తానుసారుడైన మనుషుడు అని చెప్పాడు. కానీ ఆయన హృదయాన్ని ఈయన బ్రద్దలు చేశాడు ఒక సమయంలో. అవునా? నా నామము ఘనహీనపరచడానికి నువ్వు హేతువయ్యవని దావీదు కోసం దేవుడు చెప్పాడు. మీరు ఎవరినైనా తీసుకోండి, పాత నిబంధనలో వాళ్ళు మంచిగా మంచి మంచి పేర్లతో పిలువబడ్డారు. కానీ ఈయన నా ప్రియ కుమారుడు అనే పేరు పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ దేవుడు ఎవరికి ఇవ్వలేకపోయాడు. కారణం ఏంటంటే యేసు ప్రభు ఆరంభం నుంచి ఆయన ఈ లోకంలో జీవించినంత కాలం నుంచి ఆయన శాశ్వతంగా దేవుని కుమారుడే. అయితే ఈ లోకంలో కుమారుడిగా పుట్టి మరణించి తిరిగి లేచేంత వరకు కూడా ఆయన ఏ విషయంలో కూడా సంపూర్ణ మానవుడిగా తండ్రి హృదయాన్ని ఏం చేయలేదండి? బర్దలు చేయలేదు. అందుకే ఆ కుమారుని స్వారూప్యంలోనికి నిన్ను నన్ను మలచాలని ఆ పరలోకమందున్న తండ్రి ఎంతో ఇష్టపడుతున్నాడు అన్నమాట. ఆయన చేసే పనే అది. ఆ మొదటి ఫలంలోనికి అన్ని ఫలాలు మార్చబడాలి. ఆ జ్యేష్ఠ కుమారుని స్వారూప్యంలోనికి కనిష్ఠ కుమారుల వరకు కూడా మార్చబడాలని తండ్రి ఆశిస్తున్నాడు. కాబట్టి ఈ అంశాలు మనం ఒకసారి ఆలోచించాలి. కొరింథీ పత్రిక చూడండి. కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక
మూడవ అధ్యాయం 17వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్లే ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు. ఈ మాట పట్టుకోవాలి. ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చూడండి, ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ టెక్స్ట్ లేదంటే ఈ యొక్క కాంటెక్స్ట్ మనం ఆలోచిస్తే, డిఫరెన్స్ బిట్వీన్ లా అండ్ ద గ్రేస్ అండ్ ద స్పిరిట్, ధర్మశాస్త్రానికి ఆత్మకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పౌలు రాస్తున్నాడు. ఇశ్రాయేలీలకి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఇశ్రాయేలు ధర్మశాస్త్రాన్ని పొందినప్పుడు వారి ముఖము ట్రాన్స్ఫార్మ్ చేయబడింది. అంటే ఇశ్రాయేల్ అందరూ కాదు, కానీ మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు మోషే ముఖం ఏమైందో పైన రాశాడనమాట. మోషేకు ధర్మశాస్త్రం తీసుకోవడానికి 40 దినాలు 40 రాత్రులు మోషే ఎక్కడున్నాడు? కొండ మీద ఉన్నాడు. ఎవరితో ఉన్నాడు? ప్రభువుతో ఉన్నాడు. ప్రభువుతో సహవాసం చేస్తున్నాడు. ప్రభువు మాటలు వింటున్నాడు. వాస్తవానికి 40 రోజులు అన్నపానములు పుచ్చుకోని వ్యక్తి యొక్క ముఖం ఎలా ఉండాలి? మనమైతే స్ట్రక్చర్ మీద చేసి రావాలి, ఉండదో కూడా తెలియదు. కానీ ఈయన అలా లేడు. ఈయన ఎలా ఉన్నాడంటే, కొండ నుంచి దిగి రాగానే ఇశ్రాయేలీలు ఆయన ముఖం చూడలేకపోయారు. ముఖం చూడలేక నీ ముఖం మీద ముసుగేసుకోమని అడిగారనమాట. అంటే ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పుడు మానవుని ముఖము చాలా తేజరెళ్ళినట్టుగా మనం గమనిస్తున్నాం. మానవుని ముఖం ఎంతగానో ప్రకాశించినట్టుగా రాయబడింది. కానీ అదేమవుతుందంట? తగ్గిపోయే మహిమ అన్నాడండి. అదేమవుతుందండి? తగ్గిపోయే మహిమ. చూడండి, 12వ వచనం చదువుతారా? తగ్గిపోచున్న మహిమ యొక్క అంతము ఇశ్రాయేలీలు తేరి చూడుకున్నట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకునేను అన్నాడు. ఇక్కడి నుంచి మళ్ళీ క్రొత్త నిబంధన. మేమట్లు చేయక, మేమంటే ఎవరో? పౌలు. ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము అన్నాడు. మేము అట్లు మా ముఖాల మీద ఏం లేదు, ముసుగు లేదు. 14వ వచనం. మరియు వారు మనసులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదివినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. నేటి వరకు మోషే గ్రంథము చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయము ప్రభువు వైపు ఎప్పుడు తిరుగును అప్పుడు ముసుగు తీయబడును. ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడుండు అక్కడ స్వాతంత్ర్యం ఉండును అన్నట్టు. ఇప్పుడు ఇలా చూడండి, మోషే ముఖం మీద ఉన్న ముసుగు, అతని యొక్క ముఖము మీద ఉన్న ఆ యొక్క కాంతి తగ్గిపోతున్నది అని ఇశ్రాయేలు చూడకుండా వేసుకున్నాడట. ఇది కొత్త నిబంధనలు ఇవ్వబడిన వ్యాఖ్యానం. మనం పాత నిబంధనలు చదివితే ఆ ముఖం వెలుగు చూడలేకపోతున్నారు కాబట్టి ముసుగేసుకున్నట్టు మనకు అర్థం వస్తుంది. కానీ ఇక్కడ రాయబడింది ఏంటంటే, మోషే ముఖం మీద ఉన్న ముసుగు ఎందుకు వేయబడిందంటే, అతని ముఖం మీద ఉన్న ఆ మహిమ అలా తగ్గిపోతున్నది, ఫేడ్ అయిపోయే మహిమ ఎవరు చూడకూడదని, ఇశ్రాయేలు చూడకూడదని ముసుగు వేయబడినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే మేము అట్లు చేయక అన్నాడు. మా ముఖాల మీద ముసుగు లేదు, కానీ ఏమవుతుంది? మహిమ నుండి అధిక మహిమలోనికి మేము వెళ్తున్నాం. గ్లోరీ టు గ్లోరీ. కారణం ఏంటి? మా ముఖాల మీద ముసుగు లేదు. ఆత్మ. ఇప్పుడు ధర్మశాస్త్రానికి క్రొత్త నిబంధనకు వ్యత్యాసం ఏంటంటే, ధర్మశాస్త్రము అక్షరార్థమైంది, క్రొత్త నిబంధన ఆత్మానుసారమైంది. మోషే ఇప్పుడు ధర్మశాస్త్రం కంటే క్రొత్త నిబంధన లేదంటే కృప, పరిశుద్ధాత్మ ఎంత సుపీరియరో మనకు అర్థం అవ్వాలంటే, మోషే యేసుక్రీస్తుని మనం అర్థం చేసుకోవాలి. మోషే పాత నిబంధనకు మూల పురుషుడు లేదా ధర్మశాస్త్రాన్ని తీసుకురావడానికి ఆధారమైన వ్యక్తి, ధర్మశాస్త్రం ఇవ్వబడిన వ్యక్తి. మోషే ధర్మశాస్త్రానికి ప్రతీక, యేసు ప్రభు కృపకు ఆత్మకు ప్రతీక. ఇప్పుడు మోషే కంటే యేసు ప్రభు ఎంత సుపీరియరు మనం ఊహించలేనంత. అలాగే మోషే కంటే యేసుక్రీస్తు ఎంత గనుడు మనం ఊహించలేనంత. మోషే కంటే యేసుక్రీస్తు ఎంత పరిశుద్ధుడు మనం ఊహించలేనంత. మోషే కంటే యేసుక్రీస్తు ఎంత విధేయుడు మనం ఊహించలేనంత. అందువలన
పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన అంత గొప్పది అనేది ఇక్కడ ప్రస్తావనగా మనం గమనిస్తున్నాం. అయితే ఇప్పుడు చూడండి, ఆ మాట చెప్తూ ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అన్నాడు. ఇప్పుడు ప్రభు ఆత్మ ఏం చేస్తున్నాడంట? ఆయన పోలికలోనికి మనల్ని మారుస్తున్నాడు. ఇది చాలా ఉన్నతమైన వాగ్దానం. ఎందుకంటే నిన్ను నన్ను ఆదాములోంచి తీసుకుని వచ్చి యేసుక్రీస్తులో నాటిన తర్వాత ఆదాము లక్షణాలు చాలా ఉండిపోతాయి. వాటన్నిటిని అనుదినము ఆత్మ ఏం చేస్తాడంటే ఆ పోలికలోనికి మనల్ని మారుస్తుంటాడు. ఆ పోలికలోనికి మనల్ని మలిచేవాడిగా ఉన్నాడు. ప్రభువు ఆత్మ చేత అన్న మాట 18వ వచనంలో మరొకసారి చూస్తే 16వ వచనం చూడండి. వారి హృదయము ప్రభు వైపు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీయబడి, అది ఇశ్రాయేలు కోసం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండు. మనం అందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయొచ్చు అన్న మాట రాయబడింది. ఇక్కడ అద్దము అనేది ఎవరు అంటే మనమే. మన ఈ అద్దములో ఆయన ముఖము ప్రతిఫలింపజేస్తుంది, అంటే రిఫ్లెక్ట్ అవుతుంది అన్నాడు. ఆయన ఈ అద్దంలో పడినప్పుడు లోకము మనలో ప్రభువుని చూడడానికి, ప్రభు యొక్క లక్షణాలు చూడడానికి ఈ అద్దం పాత నిబంధన ఆ అద్దములో ఇశ్రాయేలీయుల ద్వారా లోకానికి ఆయన ఘనతను, ఆయన మహిమను, ఆయన వెలుగును చూపించాలని ఆశపడ్డాడు. లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఇశ్రాయేలు ఒక వెలుగుగా నిర్మించాడు, కానీ వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. కానీ ఇప్పుడు అద్దాలు ఎవరో మనమే. మరి ఈ అద్దంలో ఎవరు కనబడాలి? ప్రభువు ప్రతిఫలింప చేయబడాలి. ఆత్మ ఏం చేస్తున్నాడు? ఆ పోలికలోనికి మనం మారుస్తున్నాడు. యేసు ప్రభు పోలిక అంటే ఆయన గడ్డము, లేదంటే ఆయన వేసుకునే వస్త్రాలు ఆయన తలంత వరకు పెంచుకున్నాడు. యూదుల ఆచారం లాగా ఈజ్ అ జూయిష్ మ్యాన్ కాబట్టి యేసు ప్రభుకి అద్దం గడ్డ ఉండేది, యేసు ప్రభుకి తల ఇక్కడ వరకు ఉండేది. అది యేసు ప్రభు నిలువుటంగి వేసుకునేవాడు. యూదుల ఆచారాలు ఆయన కలిగి ఉన్నాడు. అది కాదు ఆయన సారూప్యం అంటే. ఆయన ఆంతర్యం, ఆయన స్వభావం, ఆయన లక్షణాలు మన జీవితాల్లోనికి రావడమే ఆయన సారూప్యం. ఆయన ఆహార్యాన్ని వెంబడించడం కాదు. చాలామంది యేసుక్రీస్తు సారూప్యం అంటే ఆయన ఆహార్యాన్ని వెంబడిస్తున్నారు, కానీ ఆయన ఆంతర్యాన్ని మనం వెంబడించడానికి, ఆయన ఆంతర్య లక్షణాలు మనలోనికి రావడానికి క్రొత్త నిబంధన ఏం చేస్తుందండి? అనుమతిస్తుంది. కాబట్టి సరే, యేసుక్రీస్తు సారూప్యము మనలో ఏర్పడాలి అనేది ఎవరి ఆశ అంటే దేవుని ఆశ. దేవుడు కోరుకుంటున్నాడు. ఆ పని విషయమై మనలో ఆయన ఆత్మ ద్వారా ఆయన ఆ పని జరిగిస్తున్నాడని మనం చూసాం. పౌలు కూడా ఈ మాట చెప్పాడు చూడండి. కొరింథీ పత్రిక గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వారూప్యము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. దిస్ ఈస్ ద ఫస్ట్ అసెంబ్లీ అపార్ట్ ఫ్రమ్ ద జెరూసలేం. పౌలు తన యొక్క పరిచర్యలో గలతీయ ప్రాంతాల్లో మొట్టమొదటి సంఘము పౌలు ద్వారా, బర్నబా ద్వారా ఏర్పడ్డాయి. అక్కడ పౌలు వారి గురించి చెప్పే మాట ఏంటంటే, క్రీస్తు స్వారూప్యం మీ యందు ఏర్పడాలని నాకు ప్రసవ వేదన కలుగుతుంది అని చెప్పాడు. అవునా? పౌలు గలతీయులు రక్షించబడమే సరిపోద్ది అని అనుకోలేదా? వాళ్ళు అప్పటికే రక్షించబడ్డారు, సంఘంగా ఏర్పడ్డారు, దేవుని ఆరాధిస్తున్నారు, రొట్టె విరుస్తున్నారు, ప్రార్థనకు వస్తున్నారు, మందిరానికి వస్తున్నారు, చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ పౌలుకున్న ప్రసవ వేదన ఏంటంట? మీరు రక్షించబడ్డారు, మందిరానికి వస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, ఇవన్నీ ఓకే, కానీ నాకు ఒక వేదన ఉన్నది. ఏంటో తెలుసా? మీ యందు క్రీస్తు స్వారూప్యం ఏర్పడాలి అని. క్రైస్తవ్యం ఎక్కడ ఫెయిల్ అయిందో తెలుసా? యేసు ప్రభువుని తెలుసుకోవడంలో ఫెయిల్ అవ్వలేదండి, యేసు ప్రభువు వలె జీవించడంలో ఫెయిల్ అయింది. అందుకే లోకము ప్రభువుని చూడలేకపోతుంది. కానీ లేఖనాలు ఏం చెప్తున్నాయి? మీరు లోపల నుంచి బయటికి వెళ్ళినప్పుడు దేవుని పిల్లలుగా మీ యొక్క మాట, మీ ఆలోచన, మీ ప్రవర్తన, మీ పని, అవన్నిటిలో కూడా క్రీస్తు సారూప్యం లోకానికి కనబడాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క గలతీయుల విషయంలో పౌలుకున్న ఆశ ఏమిటంటే,
క్రీస్తు స్వారూప్యం మీ యందు ఏర్పడాలని నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అన్నాడండి. అంటే వాళ్ళు రక్షించబడిన వారే, మారు మనసు పొందిన వారే, కానీ ఏమి లేదు వారిలో, క్రీస్తు స్వారూప్యం లేదు. మరి అది రావాలి అని నేను ఆశపడుతున్నాను, నేను ప్రసవ వేదన పొందుతున్నాను అని పౌలు ప్రస్తావిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఎందుకు క్రీస్తు స్వారూప్యం మనకు కావాలి, ఎందుకు క్రీస్తు స్వారూప్యంలో మనం రావాలి అంటే అది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం. మనం అదే చదువుకున్నాం. దేవుడు తన కుమారుడు జ్యేష్ఠుడగినట్లుగా అనేకులను జ్యేష్ఠులుగా చేయాలని ఆయన ఆశపడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. హెబ్రీ పత్రికలో కూడా ఒక మాట మనం చదవచ్చు. హెబ్రీ పత్రికలో ఒక మాట మనం చదవచ్చు. ఆయన ఏమన్నాడండి, మనలను కుమారులుగా పిలవడానికి ఆయన ఏమంటలేదండి, సిగ్గుపడలేదు అని చెప్పాడండి. ఆయన మనల్ని కుమారులుగా పిలవడానికి ఆయన సిగ్గుపడతలేదంట. ఎంత అద్భుతమైన మాట. నిన్ను నన్ను దేవుని కుమారుడిగా పిలవడానికి ఆయన సిగ్గుపడలేదంట. మరొక ప్రశ్న మనం ఆలోచించాలి. నేను దేవుని కుమారులుగా చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నామా లేదా? కొన్ని సందర్భాల్లో వీళ్ళ క్రైస్తవుల అని చాలామంది ఆశ్చర్యపోతుంటారు. కారణం ఏంటంటే అసలు ఆ లక్షణాలే మనలో కనబడవు, ఆ ప్రత్యేకతే మనలో కనబడదు, ఆ పవరే మనలో కనబడదు. కారణం ఏంటి? మనం ఆయన స్వారూప్యంలోనికి వచ్చే విషయంలో పరిశుద్ధాత్మను మనం ఏం చేయలేదు, సరిగా అనుమతించలేదు. ఇప్పుడు రక్షణ ఎలాగైతే మనము స్వీకరించామో పరిశుద్ధాత్మ కార్యం మనలో జరగడానికి కూడా అంగీకరిస్తేనే ఆయన కార్యం జరిగిస్తాడు. అన్ని ఏరియాల్లో కూడా ఆయన అనుమతి మనం అంగీకరిస్తే, ఆయన అధికారాన్ని మనం అంగీకరిస్తే ఆయన తన కుమారుని స్వారూప్యంలో మలచడానికి ఈ లోకంలో ఆయన పని జరిగేస్తున్నాం. ప్రభువగు ఆత్మ ద్వారా మనం అందరం ఆ పోలికలో మార్చబడతామంట. ఆయన కుమారత్వం పొందుకున్న మనము ఆయన స్వారూప్యంలోనికి మార్చబడాలి అని పౌలు ఆశపడుతున్నాం. 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం కూడా ఒకసారి మనం చూద్దాం. పౌలు అడిగితే, మాలో నీకు క్రీస్తు స్వారూప్యం కావాలని నువ్వు కోరుకుంటున్నావు, నీకు ఏమైనా క్రీస్తు స్వారూప్యం వచ్చిందా అని గలతీలు అడిగారు అనుకోండి, ఆన్సర్ పౌలు చెప్తున్నాడు అనమాట. పౌలు ఏమంటున్నాడు? బోధించేవాడు, ప్రకటించేవాడు, మాదిరిగా ఉన్నవాడు, వారిని నడిపించినవాడు, మీకు క్రీస్తు స్వారూప్యం రావాలని నేను ఎంతో బాధపడుతున్నాను, ఎంతో దుఃఖపడుతున్నాను, ఎంతో వేదన పడుతున్నాను అన్నాడు. మరి నీకు వచ్చిందా అని అడిగితే 14 వచనం చూడండి. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు, కానీ దేవుని దూత వలెను క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించితిరి అన్నాడండి. అంటే నేను మీ మధ్య నడుస్తున్నప్పుడు మీరు నన్ను ఎలా చూశారు? యు లుక్ ఎట్ మీ యాజ్ ఎ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. నన్ను క్రీస్తు వలె మీరు అంగీకరించారు. అంటే మేము క్రీస్తుని చూడలేదు, ఆయన ఎలా మాట్లాడతాడో మాకు తెలీదు, ఆయన ఎలా ప్రవర్తిస్తాడో మాకు తెలియదు, కానీ నిన్ను చూసినప్పుడు మాత్రం క్రీస్తు వలె ఉన్నావు, క్రీస్తు సారూప్యం గలవాడుగా ఉన్నావు. ఆ యొక్క మాటలు, ఆ ప్రవర్తన, ఆ బ్రతుకు, ఆ ప్రేమ, ఆ పరిచర్య అన్నీ మేము చూస్తున్నప్పుడు నేను క్రీస్తు వలె అంగీకరించారని పౌలే చెప్తున్నాడు. మీరు నన్ను క్రీస్తు వలె అంగీకరించారు. సరే, నేను మీ యందు క్రీస్తు సారూప్యం ఏర్పడాలని నాకు ప్రసవ వేదన ఉన్నది, నాకు ముందు ఏర్పడింది అని చెప్పాడు. ఇది అందరికీ ఇవ్వాలనుకున్న ఒక గొప్ప ధన్యత. అటువైపు మన అడుగులు వేయడానికి ప్రయత్నం చేయాలి. అదే మన సమస్యలన్నిటికీ పరిష్కారం. క్రీస్తు స్వారూప్యం ఏర్పడిన భార్యాభర్తలు ఎంత ఆనందంగా జీవిస్తారో దానికి మనము నిర్వచించలేము. క్రీస్తు స్వారూప్యం ఏర్పడిన సంఘము ఎంత అన్యోన్యంగా ఉంటుందో దాన్ని నిర్వచించలేము. క్రీస్తు స్వారూప్యం ఏర్పడిన సేవకులు, సువార్థికులు ఎంత అప్రఖ్యాతంగా దేవుని కొరకు కష్టపడతారో నిర్వచనమే లేదు. అది దేవుని యొక్క అంతిమ ధ్యేయం మనందరి పట్ల, క్రీస్తు స్వారూప్యం ఏర్పడాలని. పౌలుని అడుగుతున్నారు. పౌలు అంటున్నాడు, నన్ను క్రీస్తుని వలె మీరు అంగీకరించారని చెప్పాడు. చూడండి, కొరింథీ పత్రికలో, మొదటి పత్రికలో కూడా ఈ మాట వారికి చెప్పాడు. ఇదంతా ప్రాముఖ్యమైన అంశం. 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. 4వ అధ్యాయం 16వ వచనం, మొదటి కొరింథీ పత్రిక 4:16. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై
ఉండవలెను. ఎంత శ్రేష్టమైన మాట మీరు చూసారా? మీకు 10,000 మంది బోధకులు వచ్చారు నేను వెళ్ళిపోయిన తర్వాత, ఉండనివ్వండి మంచిదే, కానీ మీకు నేను ఎవరిని? తండ్రిని. మిమ్మల్ని కన్నాను, మీకు సువార్త ద్వారా మిమ్మల్ని అందరినీ కన్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. తండ్రిగా మీ ఎదుట ఒక శ్రేష్టమైన మాదిరిని ప్రస్తావించాను, స్థాపించాను. 10,000 మంది వచ్చి చెప్పి వెళ్ళిపోయారు, మంచిదే, కానీ నేను మీకు తండ్రిని, మీరు నన్ను పోలి నడుచుకోండి. చెప్పగలమా ఈ మాట? ఈ విషయంలో మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను దేవుని పోలి నడుచుకొనుచున్నాను, ఆయన స్వారూప్యం గలవాడుగా ఉన్నాను, ఆ నిశ్చయత నాకు ఉన్నది, ఆ యొక్క ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు అని మనం చెప్పగలమా? ఇది అందరూ చెప్పగలిగిన మాట అయి ఉండాలి. ఈ దినాల్లో పాత నిబంధనలో ఏమని, పాత నిబంధనలో భక్తుల యొక్క మెసేజ్ ఏంటి? ఓల్డ్ టెస్ట్మెంట్ మెసేజ్ ఏంటి? సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా మీరు వినండి అన్నాడు. కొత్త నిబంధన వర్తమానం ఏంటి? మీరు వచ్చి చూడండి అన్నాడు. అది ద డిఫరెన్స్. అక్కడ ఓన్లీ వినడమే, ఇక్కడేంటి? బై లుకింగ్ అండ్ ఫాలోయింగ్, ఆయన చూడడం, వెంబడించడం. పాత నిబంధనలో దేవుని వర్తమానం మాత్రమే ఇవ్వబడేది, కొత్త నిబంధనలో దేవుని వర్తమానికుడు కూడా ఇవ్వబడ్డాడు. పూర్తిగా ఆయనను వెంబడించేటట్లుగా ఆయన మాదిరి ఇచ్చాడు. పౌలు ఏమంటున్నాడంటే, గల్తీయులారా మీకు సువార్త ప్రకటించాను, భిన్నమైన సువార్త వైపు ఇంత త్వరగా తిరిగిపోతారని నేను ఊహించలేదు. మీరు ఎందుకు ఇంత త్వరగా క్రీస్తును విడిచి భిన్నమైన దానికి వెళ్ళిపోయారు? మీ యందు క్రీస్తు ఆత్మ లేదా మీ యందు క్రీస్తు పోలిక ఏర్పడాలని మీ పట్ల నాకు మరలా ప్రసవేదన కలుగుతున్నది. నేను మీ ఎదుట ప్రదర్శించింది అదే కదా, క్రీస్తు యేసు వలె మీ మధ్య నేను జీవించాను కదా అన్నాడు. కొరింథీయుల్లో కూడా అదే మాట చెప్తున్నాడు. ఏమని? మీకు 10,000 మంది బోధకులు ఉన్నా కానీ నేను ఏం చేశానంటే మీ మధ్య ఆ క్రీస్తును పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకున్నాను. 11వ అధ్యాయంలో మళ్ళీ అదే మాట చెప్పాడు చూడండి. 11వ అధ్యాయం 1వ వచనం ఇదే కొరింథీ పత్రికలో. ఇక్కడ తండ్రిగా నన్ను పోలి నడుచుకోమని చెప్పాడు. 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. కొరింథీయులు ఎలా ఉన్నారండి? కొరింథీ పత్రిక పోయినసారి మనం వచ్చినప్పుడు ధ్యానం చేస్తాం. వాళ్ళలో ఎన్నో లోపాలు ఉన్నాయి. ఎన్ని లోపాలు ఉన్నాయంటే చాలా లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు కలిగిన వారి మధ్యలో క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే సాధ్యమా? చాలా కష్టం అండి. అందరూ బాగుంటే మనం బాగుంటాం, మనం ప్రేమించే వాళ్ళు ఉంటే మనం ప్రేమిస్తాం, మనకి బట్టలు పెట్టేవాళ్ళు ఉంటే మనం బట్టలు పెడతాం, మనల్ని ఆదరించే వాళ్ళు ఉంటే మనం ఆదరిస్తాం. కానీ ఇక్కడ రివర్స్. అసలు కొరింథీయులు పౌలుతో ఆడుకున్నట్లు మరి ఏ సంఘం వారు కూడా అంత విభిన్నంగా ప్రవర్తించలేదు. ఆయన అపోస్తలత్వాన్ని శంకించారు, ఆయన నమ్మకత్వాన్ని శంకించారు. రకరకాలుగా అపోస్తులైన పౌలుకి చాలా ఇబ్బంది కలిగించిన వారు కొరింథీయులు. కానీ పౌలు ఏమంటున్నాడు? నేను మీ మధ్య క్రీస్తును పోలి నడుచుకున్నాను అని చెప్పాడు. అలాంటి వారి మధ్య, బాధించే వారి మధ్య, నిష్ఠూర పెట్టేవారి మధ్య, కష్టాన్ని కలిగించేవారి మధ్య, లేకపోతే ఇబ్బందికరంగా ఉన్న వారి మధ్య క్రీస్తుని పోలి నడుచుకోవడం ఎంత కష్టమో మీరు ఆలోచించండి. అయినప్పటికీ పౌలుకి దేవుడు అది అవకాశం ఇచ్చాడు. మనకి ఎవరా? లేదండి నేను యేసు ప్రభులాగానే ఉంటాను, కొంత సమయం వరకు పర్లేదండి, ఒక్కసారి కనుక ఆ గీత దాటానంటే నేను వేరేగా అయిపోతున్నాను అంటారు. నాకు కోపం రానంత సేపు చాలా పరిశుద్ధంగా, చాలా యథార్థంగా ఉంటాను, ఒక్కసారి కోపం వచ్చిందంటే నేను వేరే విధంగా మారిపోతున్నానని చెప్పేవాళ్ళు ఉంటారు. పౌలు వాటన్నిటిని జయించడానికి ప్రభు ఆత్మ ఏం చేశాడు? సహాయం చేశాడు. అందుకే నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని వారికి చెప్పినట్టుగా మనం గమనిస్తున్నాం. గలతీయులతో అన్నాడు, క్రీస్తు స్వారూప్యం మీకు రావాలని నేను బాధపడుతున్నాను, ప్రసవేదన పడుతున్నాను. కొరింథీయులతో అన్నాడు, మీరు క్రీస్తును పోలి నడుచుకోలేం. ఫిలిప్పీలతో కూడా అదే మాట చెప్పాడు చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఏ ప్రాంతానికి వెళ్ళినా పౌలు చెప్పే వర్తమానం ఏంటో తెలుసా? మీరు నా బ్రతుకు చూడండి అనేది వర్తమానం. పౌలు వర్తమానాలు వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు, పౌలు యొక్క ప్రసంగాలు వాళ్ళు చాలా మర్చిపోయి ఉండొచ్చు, కానీ పౌలు యొక్క జీవితాన్ని వాళ్ళు ఎన్నడూ మర్చిపోలేరు. దే కెనాట్ ఫర్గెట్ ద లైఫ్ ఆఫ్ అపోస్టల్ పౌల్ అమాంగ్ దెమ్. కారణం ఏంటి? ఒక బలమైన ముద్ర వారి హృదయాల్లో వేసింది. కారణం ఏంటంటే పౌలు మన మధ్య ఉన్నప్పుడు క్రీస్తు వలె ఉన్నాడు కదా, పౌలు మన మధ్య ప్రార్థన చేసినప్పుడు క్రీస్తు వలె ప్రార్థన చేశాడు కదా, పౌలు మన మధ్య శ్రమను సహించినప్పుడు క్రీస్తు వలె శ్రమను సహించాడు కదా, పౌలు మన మధ్య ప్రసంగించినప్పుడు క్రీస్తు వలె ప్రకటించాడు కదా.
పౌలు మన మధ్య బ్రతికినప్పుడు క్రీస్తుని పోలి బ్రతికాడు కదా, ఆ ముద్రలు వారి మీద ఉండిపోయాయి అన్నమాట. చూడండి 3వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక చదువుతారా, 17 చదువుతారా, 3:17. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి అన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. నేను ఒక్కడే కాదు, ఇక్కడ చాలా సందర్భాల్లో పౌలు ఒక్కడే మాట చెప్పాడు అనుకుంటారు, ఇక్కడ అదే చెప్తున్నాడు. మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అంతేకాకుండా ఏమన్నాడు, నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి అన్నాడు. నేను నడుస్తున్నాను, దేవుడు నాకు కృప ఇచ్చాడు. నాలాగా చాలామంది నడుస్తున్నారు, నేను ఒక్కడే అనుకోకండి. మీరు వాళ్ళని కూడా గురిపెట్టండి. మీరు గురిపెట్టవలసింది ఎవరి మీద తెలుసా? బోధకుల మీద కాదు. ఎవరి మీద? ప్రభువు వలె నడిచేవారి మీద. ఎస్, వాళ్ళు ప్రభువు వలె నడుస్తున్నారు కాబట్టి వారి గమ్యం ప్రభు, వారి గురి ప్రభు, వారి ధ్యేయం ప్రభు, వారి యొక్క ఉద్దేశం ప్రభు. మీరు వాళ్ళని చూడండి, వాళ్ళని చూడండి అంటున్నాడు. ఇప్పుడు నన్ను చూడకండి, నా వర్తమానాలు మాత్రం వినండి అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కాదు. నీ పర్సనల్ లైఫ్, నీ ఫ్యామిలీ లైఫ్, నీ ఫైనాన్షియల్ లైఫ్, నీ హిడెన్ లైఫ్, నీ వ్యక్తిగత జీవితం, నీ కుటుంబ జీవితం, నీ ఆర్థిక జీవితం, నీ రహస్య జీవితం చాలా చాలా ప్రాముఖ్యం. ఒకవేళ ఆ విషయాల్లో నువ్వు ఫెయిల్ అయితే కనుక నువ్వు ఎవరికి మాదిరి కాదు. గొప్ప వర్తమానం అయితే చెప్పొచ్చేమో కానీ దానివలన ప్రయోజనం ఏమీ ఉండదు. ఎందుకు? ప్రభు స్వారూప్యం కావాలని తండ్రి అని దేవుడు ఆశపడుతున్నాడంటే పౌలుకి ఇచ్చాడు. పౌలు అలాంటి జీవితాన్ని జీవించి కొరింథీయులతో చెప్పాడు మీరు నన్ను పోలి నడుచుకోమని, గలతీయులతో చెప్పాడు మీరు నన్ను పోలి నడుచుకోమని, ఫిలిప్పీలతో కూడా చెప్పాడు మీరు నన్ను పోలి నడుచుకోండి అని. ఒక మాట నేను ముగిస్తున్నాను. కనీసం నీ పిల్లలతోనే చెప్పగలవా, పలానా విషయాల్లో నువ్వు నన్ను పోలి నడుచుకోవచ్చురా ధైర్యంగా? నీ భార్యతో చెప్పగలవా? నీ భర్తతో చెప్పగలవా? నీ స్థానిక సంఘంలో ఉన్న నీ తోటి సహోదరులతో చెప్పగలవా? క్రీస్తు స్వారూప్యం మనలో ఏర్పడాలి, క్రీస్తు స్వారూప్యం మనలో ఏర్పడాలి అని ఆయన ఆశపడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఒక మాట చూసి మనం ముగిద్దాం, తర్వాత వర్తమానం ధ్యానం చేద్దాం. ఆయన ప్రథమ ఫలముగా ఉన్నాడు, ఆయన జ్యేష్ఠ కుమారుడిగా ఉన్నాడు. నీవు నేను మన వరుసలో, మన నెంబర్ ఏదో మనకు తెలియదు, మన వరుసలో మనం ఉన్నాం. ఆ పోలికలోనికి మనం మార్చబడుతున్నాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. తర్వాత ఈ యొక్క అంశాన్ని ధ్యానం చేద్దాం, కానీ ఒక మాట మాత్రం దీంట్లోపటి తీసుకుందాం. ఒకరితో ఒకడు అబద్ధం ఆడుకుడి, యాలి అనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిచయించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇక్కడ దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్నాము అన్న మాట రాయబడింది. మనం ఒకసారి సృష్టించబడ్డాం, ఇప్పుడు ప్రతి సృష్టి జరిగింది. ఆయన కుమారుని స్వారూప్యంలోనికి మనము అనుదినము మార్చబడుతున్నాం. ఇది ఆయన ఆత్మ ద్వారా జరిగిస్తున్నాడన్న సంగతి మనం ఆలోచించి, ఇప్పుడు నీ యొక్క అంతిమ ధ్యేయం ఏమిటి? నా అంతిమ ధ్యేయం ఏమిటి? రక్షించబడ్డాను, మారు మనసు పొందాను, ఓకే. బట్ ఐ షుడ్ బి లైక్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడాలి. నా ఇంట్లో భర్తగా ఉంటే భార్యకో పిల్లలకి క్రీస్తు స్వారూప్యం నాలోంచే రావాలి. తండ్రిగా ఉంటే నా పిల్లలకు క్రీస్తు స్వారూప్యం నాలోంచే రావాలి. ముందు వారు నన్ను చూస్తారో, నా తర్వాత నేను నమ్మిన ప్రభువుని చూస్తారు. ఇది ఆర్డర్ అన్నమాట. కాబట్టి రోమపత్రిక 9వ అధ్యాయం ప్రకారం, రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం ప్రకారము ఆయన కుమారుని అనేకుల్లో జ్యేష్ఠుడయ్యాడు కాబట్టి అనేకులను ఆ కుమారుని జ్యేష్ఠత్వము, ఆ అర్హతలు, ఆ లక్షణాలు, ఆ సుగుణాలు, ఆ ధన్యతలు మిగిలిన వారందరికీ దేవుడు ఇవ్వాలని ఆశపడుతుండగా మనము కూడా క్రీస్తు స్వారూప్యం మనందు ఏర్పడినట్లుగా అనుమతించాలి. ఆయన ఆత్మను అనుమతించాలి, ఆయన వాక్యాన్ని అనుమతించాలి, సంఘ సహవాసాన్ని కూడా మనం ఏం చేయాలండి? ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి క్రీస్తు స్వారూప్యం మనలోనికి రావడానికి. తర్వాత మనం ధ్యానం చేయబోతున్నాం. ఆయన ఆత్మ మనల్ని క్రీస్తు స్వారూప్యం వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
ఆయన వాక్కు ఆ స్వారూప్యం మనలో ఏర్పడడానికి ఆయన మనల్ని చెక్కుతుంటాడు. ఆయన సంఘ సహవాసం, ఆయన శరీరంలో అవయవంగా పరిపూర్ణ స్థితికి రావడానికి ఆయన సహాయం చేస్తున్నాడు. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇది చాలా 3 ప్రాముఖ్యమైనవి. ప్రార్థన చేసుకుందాం. జ్యేష్ఠ కుమారుడు, ఏకైక కుమారుడు, జనదైక కుమారుడు, నిన్ను నన్ను ప్రేమించి ఆయన తండ్రికి ప్రియుడైన కుమారుడుగా ఈ లోకంలో జీవించి మనలందరినీ ఆయన సారూప్యంలోనికి మార్చాలి అని ఆశపడుతున్నాడు. ఏకైక కుమారుడుగా ఉన్న ఆయన జ్యేష్ఠ కుమారుడిగా మార్చబడ్డాడు, ప్రథమ ఫలముగా మార్చబడ్డాడు. కారణం ఏంటంటే అనేకులైన కుమారులను మహిమకు తీసుకురావాలని ఆయన ఆశపడుతున్నాడు. అనేకులైన కుమారులను మహిమకు తీసుకురావాలి. ఆయన అంగీకరించావు, రక్షించబడ్డావు. అయితే ఆయన స్వారూప్యం ఏర్పడిందా? ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచు ఉన్నాం. ఎవ్రీ డే ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. ప్రతిరోజు మార్పు జరుగుతుంది. ప్రతిరోజు అనుమతిస్తున్నామా? మనల్ని చూసిన వారు ఎవరైనా విశ్వాస జీవితంలో ముందుకి కొనసాగే కొలిది ఈయన మాటలో మార్పు ఉంది, బ్రతుకులో మార్పు ఉంది, ప్రవర్తనలో మార్పు ఉంది, పవిత్రతలో మార్పు ఉంది, వాక్య ధ్యానంలో మార్పు ఉంది, ప్రార్థనలో మార్పు ఉంది, మెచ్యూరిటీ సాధించగలుగుతున్నాడు అని మన అభివృద్ధి అందరికీ తేటగా కనబడుతుందా? అక్కడే ఆగిపోయామా? పౌలు అంటున్నాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను మీకు మాదిరి ఉంచాను. అలాగ మాదిరి ఉంచి నడుచుకునే వారిని గురిపెట్టి చూడండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. నిజమే దేవ, ఈ లోకంలో మీ స్వారూప్యం మా యందు ఏర్పడాలని మీరు ఎంతో అభిలాష కలిగి ఉన్నారు, ఎంతో ఆశ కలిగి ఉన్నారు. అది మాలో ఏర్పడే వరకు మీ ఆత్మ, మీ వాక్కు, నాయన మీ సంఘం మాకెంతగానో సహాయం చేస్తుండగా ఈ అంశాన్ని మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని, ఆశీర్వదించమని యేసు ప్రభువు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలం మొదటి వర్తమానం మనం విన్నాం. ఆయన పిల్లలమైనటువంటి మనం ఆయన స్వరూప్యంలోనికి మార్చబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. యేసు ప్రభువును నమ్ముకొని రక్షించబడటం మాత్రమే కాదు, కానీ తన కుమారునైన యేసు ప్రభువు యొక్క స్వరూప్యతలోనికి మనందరం కూడా మార్చబడాలి. మరి ఆ రీతిగా అపోస్తలుడైన పౌలు క్రీస్తు వలె ఆయన సంఘాల మధ్య నడుచుకున్నట్టుగా మనం విన్నాం. మరి కొరింథీ సంఘస్థులకు కానీ, గలతీ సంఘస్థులకు, అలాగే ఫిలిప్పీ సంఘస్థులకు వ్రాసేటప్పుడు, అలాగే తెస్సలోనికైలకు సంఘానికి కూడా పత్రిక వ్రాసేటప్పుడు, తిమోతికి పౌలు పత్రికలు వ్రాసినప్పుడు తన వ్యక్తిగత జీవితాన్ని గురించి, తన నడవడికను గురించి, తన మాదిరిని గురించి ఎన్నో విషయాలు వ్రాశాడు. మరి నీవు నేను యేసు ప్రభు యొక్క స్వరూప్యతలోనికి మార్చబడటానికి ఇష్టపడుతున్నామా? క్రీస్తు వలె జీవించటానికి మనం కూడా ఇష్టపడుతున్నామా అనేది మనం కూడా ఆలోచన చేసుకోవాలి. బొచ్చు పురుగు మనకందరికి కూడా తెలుసు కదా, ఒళ్ళంతా దానికి వెంట్రుకలు ఉంటాయి. అది కనుక మన శరీరం మీద కనుక పడితే శరీరం అంతా కూడా దురద.
అటువంటి బొచ్చు పురుగు అందరం కూడా దాన్ని ఇష్టపడం. అదే బొచ్చు పురుగు కొంతకాలానికి సీతాకోక చిలుకగా అది మార్చబడుతుంది అనే సత్యం మనకు అందరికి కూడా తెలుసు. కనుక మన జీవితాలు యేసు ప్రభువుని ఎరగక ముందు బొచ్చు పురుగు లాంటి వాళ్ళం. కానీ యేసు ప్రభువుని నమ్మిన తర్వాత కూడా బొచ్చు పురుగులాగా ఉంటున్నాము అంటే అది సరికాదు. సీతాకోక చిలుకలంగా మనందరం కూడా మార్చబడాలి. అది క్రీస్తు స్వరూప్యత మనలోనికి రావడం అంటే. కనుక ఈ ఉదయకాలం ఈ సబ్జెక్ట్ ఇంకా పూర్తి కాలేదు, కొంతవరకే మనం విన్నాం. మిగిలిన విషయాలు కూడా తరువాత వర్తమానాలలో మనం వింటాం. కనుక వాక్యం వింటున్నటువంటి మనం ప్రభువుని పోలి నేను కూడా నడుచుకోవాలి. ప్రభువుని పోలి కాదు, ప్రభువుని నాలో చూపించాలి. క్రీస్తు ప్రభువుని, ఆయన చూపిన ప్రేమ, ఆయన చూపించిన క్షమాగుణం, ఆయనలో ఉన్న ఓర్పు, ఆయనలో ఉన్న సహనం మనలో కూడా ఇతరులు చూడగలిగేటట్లుగా మనం నడుచుకోవాలి అనేది తండ్రి ఉద్దేశం. కనుక ఆయన ఉద్దేశాన్ని మనం సఫలం చేసేటువంటి వారంగా కూడా ఉండటం మంచిది. ఈ ఉదయకాలం ఈ వర్తమానం అందించినటువంటి దేవుని దాసులు చిరంజీవి గారికి స్థానిక సంఘ పక్షంగా వందనాలు తెలియచేస్తున్నాం. మరి అందరికి కూడా క్రింద టీ ఉన్నాయి, అలాగే మజ్జిగ కూడా ఉన్నాయి, తీసుకోండి. మరలా 11:30 గంటలకి రెండవ వర్తమానం అందించబడుతుంది. కాబట్టి త్వరగా పైకి చేరి రావాలని మనవి చేస్తున్నాం. ముగింపు జరిగింది. అందరికీ కిందకి వెళ్ళండి. వందనాలు.